పేరు చింతాబాబు మధుల ఎంఆర్పిఎస్ తెలంగాణ మేడి పాపయ్య మాదిగ నాయకత్వంలోని కోరుకున్న బాబు మధుల ఈరోజు హుజూర్నగర్ పట్టణంలోని హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపంగు కాటమయ్య గారి ఇన్ఛార్జి సమక్షంలో హుజూర్నగర్ పట్టణ కమిటీ ఎన్నుకోవడం కూడా జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం జనరల్గా ఏబిసిడి వర్గీకరణ సాధనకై గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. గత పాలకులు గత ప్రభుత్వాలు ఏబిసిడి వర్గీకరణలో నిర్లక్ష్యం వైఖరి చూడటం కూడా జరిగింది. అంతేకాకుండా గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ బిల్లు అమలు చేస్తామని చెప్పేసి మోసం చేసి మాదిగలను మభ్యపెట్టిన చరిత్ర బీజేపీ పార్టీకి ఉందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ గారి నాయకత్వంలోని ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలోని ఎంఆర్పిఎస్ కమిటీలు వేసి మేడి పాపయ్య మాదిగ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రతి గ్రామంలో తిరుగుతున్నామని చెప్పేసి ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం మిత్రులారా. అంతేకాకుండా మరి సుప్రీంకోర్టులో వేసిన వర్గీకరణ బిల్లును రేపు 17వ తారీఖున చట్టం పరంగా అది అమలు చేయాలని చెప్పేసి తీర్పులు వస్తున్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సుప్రీంకోర్టుకి. ఎందుకంటే గౌరవిస్తున్నాం. గతంలోని మాల సోదరులు వర్గీకరణ విషయంలో అడ్డుపడ్డారు కాబట్టి రేపు జరగబోయే అంతిమ పోరాటంలో మాదిగల విజయం సాధించారని చెప్పేసి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం మిత్రులారా. అంతేకాకుండా మన గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ నాయకత్వంలోని రేపు గ్రామాల చప్పు కొట్టే మాదికి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి 5,000 రూపాయల పింఛను అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనసున్న హృదయ మనిషి కాబట్టి, అదేవిధంగా మరి కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఏరియా మంత్రి కాబట్టి, అయ్యా మేము గతంలోని మాదిగలము కుల వృత్తులు నమ్ముకున్న మేము అన్ని కులాలకి బీడీ కార్మికులకి పింఛన్ ఇస్తున్నారు, అదేవిధంగా గౌడ సంఘానికి పింఛన్ ఇస్తున్నారు, చేనేత కార్మికులకు పింఛన్ ఇస్తుంది. కాబట్టి మాదిగలు నమ్ముకున్న కుల వృత్తులు డప్పు కొట్టే మాదకి చెప్పు కొట్టే మాదకి 5,000 రూపాయలు పింఛన్ అమలు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై మాదిగ.